అబ్బబ్బబ్బబ్బా! ఈ చారు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇప్పటివరకు మీరెప్పుడు తినకపోయి ఉంటే ఇప్పుడే ట్రై చేసేయండి. చాలా అంటే చాలా సింపుల్. మా పాప కూడా సూపర్ అని చెప్పేస్తుంది. తనకు కూడా నచ్చిందంట. సో, దీని మేకింగ్ చాలా ఈజీ. నేనైతే ఉసిరి చారు చేస్తున్నానండి. దానిలో ఏం లేదు 2 టమాటాలు, ఉసిరికాయలు మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. ఒక పచ్చి మామిడికాయని వేసుకున్నాను కొంచెం పులుపు కోసం. అస్సలు చింతపండు యూజ్ చేయలేదు. కొంచెం పసుపు, ఉప్పు, కరివేపాకు అలాగే దగ్గరున్న సాంబార్ పౌడర్ వేసుకోండి. నేనైతే హోమ్‌మేడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం మిరియాల పొడి ఘాటు కోసం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ చారు హ్యాపీగా తినేసేయొచ్చండి. ఎందుకంటే దీనిలో చింతపండు యూజ్ చేయట్లేదు కదా! బాగా తెర్లిపోయిన తర్వాత ఉసిరికాయలు బాగా ఉడికిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకేం లేదండి ఫైనల్‌గా పోపు వేసేసుకోవడమే. దీనిలో ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే బాగా డైజెషన్ అవుతుందనమాట. చాలా మంచిది హెల్త్‌కి. మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.